want justice. We want Justice. We want Justice. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం జై శ్రీరామ్ కావాలి కావాలి మాకు న్యాయం కావాలి కాపాడాలి కాపాడాలి హిందూ ధర్మం కాపాడాలి 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 హిందూ ధర్మం కాపాడాలి దేవాలయాలు కాపాడాలి 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 దేవాలయాలు కాపాడాలి We want జస్టిస్ We want జస్టిస్ We want ఈసారి మాత్రం మాది వార్నింగ్. మేము ఓన్లీ ఇక్కడ ఏదో తమాషకు రాలేదు. ఈసారి మేము మాత్రం ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాము మన డిపార్ట్మెంట్కి కానీ ఇలాంటి చేసి పనులు చేసే వేస్ట్ గాన్లకు అందరికీ మేము ఖచ్చితంగా వార్నింగ్ మా ఇస్తున్నాం. సమ్మె ఈడికి ఆగిపోదండి. ఇంకా పెద్ద ఎత్తున బోనాలు బండారుతోటి అమ్మవారికి కూడా శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాము. ఇంకా ముందెత్తుగా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము. ఒకటి మేడం, ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే మమ్మల్ని ట్రాన్స్ అంటారు, విజడాలు అంటారు, జోగినీలు అంటారు కదా. ప్రభుత్వం ప్రతి ఒక్కడు మా గాజులు వేసుకోండి, మీ పోస్టులు మాకు ఇవ్వండి. మాకు ఇస్తే మేము కరెక్ట్ డ్యూటీ ఏందో, ధర్మం ఏందో, సనాతన ధర్మం అంటే ఏందో, పబ్లిక్ ఏందో ప్రతి ఒక్కటి మేము చేసి చూపిస్తాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. సో మనం గత 2 డేస్గా చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియోలు అయితే చాలానే చూస్తున్నాం. టెంపుల్ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మల విసర్జన చేయడం అనేది అయితే చిన్న విషయం అయితే కాదు. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు చాలామంది ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో ప్రీవియస్గా చూసుకుంటే మీరు మన టెంపుల్ ఇష్యూ కూడా వచ్చారు, బంజారా హిల్స్. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడికి కూడా రావడం జరిగింది. అసలు ఇట్లాంటివి జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటని అంటారు? ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మా శివశక్తుల సంఘానికి అందరికీ శనార్థి. ఇది ఈ సంవత్సరంలో 5వ ఇలా జరగడము. ఇంతకుముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా మీరు చూశారు, తను ఏ విధానంగా వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కూల్చివేయడం జరిగిందో. మళ్ళీ నెక్స్ట్ బంజారాల్ జూబ్లీహిల్స్ దగ్గర కూడా అమ్మవారిని అద్దమ్మ రాత్రి విగ్రహం కూలగొట్టి చేయడం జరిగింది. ఇది అక్కడ ప్రభుత్వాన్ని మేము ఖండించాము, అక్కడ ధర్నాలు చేశాము వారం రోజులు. మరి ప్రభుత్వం అయితే దిగి వచ్చింది, కానీ అసలు వీళ్ళని ఏం చేస్తున్నారు, ఇలా చేసిన వాళ్ళను మాకెందుకు అప్పగించట్లేదు. అదే బంగ్లాదేశ్లో ఖాళీ అందరు దేవుళ్ళు ఆలిల్మని అన్న మాత్రానికి చెట్టుకు కట్టేసి ఉరివేసి కాల్చి చంపడం జరిగింది. మరి మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంలో మన ప్రజలంతా ఏం చేస్తారు, మన తెలుగు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి 3 రోజుల నుంచి ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర కూడా ఈ ఇష్యూ జరుగుతుంది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ అధికారి ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదు? మరి వాడు పిచ్చోడని ఇక్కడ కూడా ముద్రేశారు. అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పిచ్చోడు అన్నారు, ఇక్కడ కూడా పిచ్చోడు అంటున్నారు. పిచ్చోడైతే ఏ గోడ దగ్గరనో ఏ రోడ్ పైనో ఎక్కడో అలాంటి పని చేయాలి. శాస్త్రంగా అమ్మవారి విగ్రహం ముందు మనం పవిత్రమైన స్థలం అది. ఆ స్థలంలో మనం కొబ్బరికాయలు కొట్టి నియమ నిష్టాలతోని ఆమెను వేడుకుంటాము. ప్రజలను లోకమాత మంచిగా చూస్తుంది, అందరి చల్లని చూపుతూ అలాంటి ప్లేస్లో వెళ్ళి వీళ్ళు ఇలా చేయడము కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే మాకు అనిపిస్తుంది ఏంది, ఆలయాలకు ప్రతిసారి ఇలా దాడులు జరుగుతున్నాయి, ఇది కావాల్సుకొనే చేస్తున్నారు. ప్లస్ వీళ్ళకి ఎవరో ఇక్కడ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆలయంకి అదే ఇవాళ వీడు చేసిన పనికి మన తెలుగు వాళ్ళు 4 దెబ్బలు కొట్టి పోలీస్కి అప్పగించారు. అదే మనం ఒక దర్గాలనో మసీద్లనో ఇదే పని మనం చేస్తే వాడు మనల్ని అక్కడనే ముక్కలుగా నరికేస్తున్నాయి. మరి మనకు చేత కాదా? మన డిపార్ట్మెంట్కి చేత కాదా? మన పబ్లిక్ మన తెలంగాణ ప్రజలకు చేత కాదా? మనం సెక్యులర్ అనుకొని హిందూని ముస్లిమ్స్ని బాయ్ అనుకొని మనం ఉంటున్నాం. ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మనము మంచితనంగా దర్గాలను, చర్చిలని, మన ఆలయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. ఇదే బంగ్లాదేశ్లో మన హిందూని కుక్క కంటే హీనంగా కాల్చి చంపిన ఒక మహిళని ఎంటికలు కట్ చేసి ఇలా జరిగింది. మళ్ళీ మన దగ్గర ఎందుకు జరగట్లేదు? మరి ఇంతకుముందు కూడా మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం గారికి మీకు ధన్యవాదాలు. మీరు ఒక మాట అన్నారు, మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అంటేనే ముస్లిం అంటేనే మన ప్రభుత్వం అన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మరి మీరు చేయిస్తున్నారా? మేము మాత్రం శివశక్తులము, అమ్మవారి పైనే బతుకుతాము. పొద్దున్న లేస్తే ఆమె పేరు మీదే మా జీవితం కాబట్టి ఇలాంటివి జరిగితే మేము ఖచ్చితంగా ఖండిస్తాము. ఇలాంటివి రోజు ఇవాళ 20 మందితో కాదు, రేపు 20,000 రావచ్చు, 20 లక్షలు రావచ్చు. భారీగా శివశక్తులు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ధర్నాలు చేయిస్తాము. మన ఐకమత్యంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము చేయాలంటే కూడా ప్రతి ఒక్కరిని ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపడానికి మాకు వస్తుంది. వాడు పిచ్చోడు అంటున్నాడు, ఆ ముండా కొడుకు పిచ్చోడైతే వాడిని మాకు అప్పగించండి, రాళ్ళతో కొట్టి మేము వాడిని చంపేస్తాం. వాడు పిచ్చోడు కాదు.
ప్రతిసారి ఇలా జరిగిన ప్రతి ఒక్కరిని హాస్పిటల్లో తీసుకువెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, వాళ్ళకి తినిపిస్తున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి ధర్మం ఎక్కడి ధర్మం ఇది? ఓకే, అతన్ని చూసుకుంటే వెంటనే మేము కస్టడీలోకి తీసుకున్నామని చెప్పి చెంచల్ కూడా జైల్లో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు? అది ఒక నాటకం. వాని కస్టడీలో తీసుకొని ఏం చేస్తున్నారండి? ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి దగ్గర కస్టడీలోకి తీసుకున్నారు, ఏం చేశారు? బంజారాహిల్స్ దగ్గర అర్ధమరాత్రి విగ్రహాన్ని కూల్చేశారు, ఏం చేశారు? ఇవాళ వీడు ఇక్కడ ఇంత ఘోరంగా ఇంత పబ్లిక్గా వీడియోలో ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకొని ఏం చేస్తున్నారు? ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు? వాడిని కూడా బంగ్లాదేశ్లో చేసినాడు, అలా దలగబెట్టండి, మేము దలగబెడతాం, మాకు అప్ప చెప్పండి. వాడిని ముక్కలు ముక్కలుగా మేము నరికేస్తాం, మాకు అప్ప చెప్పండి. ఇది కూడా మాకు ఈ తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ అన్నలకి ప్రతి ఒక్కరు మాకు దీనికి రెస్పాన్స్ కావాలి. ఇలానే ముస్లిమ్స్ చేస్తూ ఉంటే మేము ఊరుకునేది లేదు. మేము తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. ఓకే, సో మీరు చెప్పండి, ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర. మళ్ళీ ఇంతకుముందు నరిగమ్మ టెంపుల్ అని అనంతపూర్లో కూడా ఒక ఇష్యూ జరిగింది. అప్పుడు కూడా ట్రాన్స్జెండర్సే ముందుండి పోరాటం చేసి మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి అదే ప్లేస్లో ఉంచడం జరిగింది. వీటిపైన మీ స్పందన ఏంటి? నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. ఇక్కడ మేము శివశక్తులం జోగినిలము అందరం కూడా కలిసికట్టుగా ఈ అమ్మవారి గుడిని మేము ఇది చేయడానికి వచ్చినాం, ప్రొటెక్షన్ చేయడానికి వచ్చినాం. ఎందుకంటే మేము నిరంతరం అమ్మవారి సేవలు ఉంటాం కాబట్టి అమ్మవారి సేవకులం మేము. మేము 24 గంటలు 365 డేస్ అమ్మవారి నామధేయంలో ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ ఇది ఇక్కడ జరిగిన సంఘటన చాలా మనసులో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు కూడా ముత్యాలమ్మ టెంపుల్ అయినా సరే, ఇప్పుడు మీరు ఆంధ్రాలో మీరు చూస్తున్నారు కదా, గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? చేతిలో గాజులు వేసుకొని కూర్చుందా? ఎటువంటి స్పందించలేదు ఎందుకు? మరి ఏదో ఒక జియోనో లేకపోతే ఏదైనా పాస్ చేసి మా హిందువులకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మా హిందూ అమ్మాయిలకి లవ్ చేయొద్దని చెప్పి ప్రతి దగ్గర కూడా దాడులు ఇవే ఉన్నాయి, కానీ ఒక ప్రొటెక్షన్ అనేది లేదు అనేది నా ఆంతర్యము. ఇంకా కూడా మేము శివశక్తులం జోగినెల్లం ప్రతి ఒక్కరం కూడా మేము ఇంకా కూడా నిరసన తెలియజేస్తూనే ఉంటాం, మాకు ఏదన్నా పరిష్కారం జరిగేదాకా. ఎందుకంటే గతంలో కూడా ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా 5 మంది ఏదైతే చేసిర్రో వాళ్ళు కాళ్ళతో తన్నిర్రు అమ్మవారిని, అలా చేసిండ్రు. వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళని చెప్పి కూడా పబ్లిసిటీ చేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, న్యూస్ మీడియా ఛానళ్ళలో కూడా ఇది చేసిండ్రు. ఇప్పుడు కూడా వీడిని పిచ్చోని అని అంటున్నారు. మరి మేము పిచ్చోళ్ళమైనామంటే ఎవరికి మేము వినం. ఇంకా మేము అమ్మవారి కోసం మేము ప్రాణ త్యాగం చేస్తాము, మా ప్రాణాలు పణంగా పెట్టి అమ్మవారికి మా ప్రాణాన్ని నైవేద్యంగా అర్పిస్తాము. ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కోనికి ముందుగా ఉంటాము. మేము దేనికంటే దానికి తయారున్నాం. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు పిచ్చి వాళ్ళు అనే ఒక వర్డ్ మాత్రం ముందుకు వచ్చేస్తుంది. ఈ పిచ్చి వాళ్ళు అంటే ఓన్లీ హిందూ టెంపుల్స్ పైన ఎందుకు పడుతున్నారు అని చాలామంది క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? పిచ్చివాళ్ళు అని అంటున్నారు. మా పిచ్చితనం చూస్తే గనక ఇంకా మీరు ఆగరు. ఇంకొకటి ఏంటంటే, అది పిచ్చి వాళ్ళంటే అది ఒక ఏమంటారు, ఒక నిందలాగా పెట్టేసి ఇంకా మాయ మాటలు చెప్పి మగ్గ పెడదాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు, రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది, కళ్ళతోటి చూస్తున్న హిందూ సోదరులు సోదరీమణులు అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనం సెక్యులర్ అనుకుంటూ నడుస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చెందుతుంది. ఏంటంటే మనం సెక్యులర్ అనుకుంటూ వస్తే మన కిందికే నీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చెందుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటి బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇంకా ర్యాలీలు, నిరాహార దీక్షలు అయినా సరే ఏదైనా సరే మేము ముందుకు తీసుకొని వెళ్తాం. ఇంకా పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళకి క్యాంప్స్ వేయండి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఒక ఏరియాలలో పిచ్చోళ్ళకి ఒక హాస్పిటల్ ఉంది, ఒక ఎర్రగడ్డ ఉంది, షాకులు పెట్టియండి. లేకపోతే ఇట్లాంటి ఆలయాల దగ్గర ఒక క్యాంప్ వేయండి. క్యాంప్ వేసి వాడు పిచ్చోడు ఎవడు మంచోడు ఎవడు గ్రహించుకోండి. మరి క్రిస్టియన్స్ చర్చిల దగ్గరికి ఎందుకు పోతలేడు? మన హిందూ ధర్మం, హిందూ దేవస్థానాల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాము, అమ్మవారి కోసం మేము ప్రాణం ఇవ్వడానికి రాని, ప్రాణం తీయడానికి రెడీ. మేము వాడిని మాకు అప్ప చెప్పండి. ఈ సంవత్సరం మాత్రం వాడు పిచ్చోడు అని ముద్రేసి వాడిని మాత్రం వదిలేస్తే మేము గవర్నమెంట్కి ఎక్కడి వరకైనా వెళ్తామండి. అసెంబ్లీల వరకైనా, ఎలాంటి పార్లమెంట్లకైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇంకోటి జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది. స్థానిక ఎమ్మెల్యేలదైనా ఎవరిదైనా సరే, రాజకీయ నాయకులు మేము ఎందుకు ఎన్నుకున్నాం? ప్రజలు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేసి మేము ఎన్నుకున్నాము. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే మా హిందువులకు ఒక రక్షణ లేకుండా పోతుంది. హిందూ మహిళలకు, ఆడపిల్లలకు
రక్షణ లేకుండా పోతుంది. మాకు రక్షణ కల్పించాలి, మా దేవాలయాలకు రక్షణ కల్పించాలి. ఒక జియోనన్నా లేకుంటే ఏదైనా మాకు అనుకూలంగా మాకు పాస్ చేస్తే సంతోషం అనిపిస్తుంది. మేము ట్రాన్స్జెండర్స్కైనా ట్రాన్స్ ఉమెన్స్కైనా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. ఇది కూడా చేయండి, మా జోగినీలకు మా శివసత్తులకు కూడా చేయండి, సంతోషం ఉంటుంది. ఇంకోటి టెంపుల్స్ ప్రతిసారి మా శివశక్తులు జోగినీలు వస్తున్నారు. కొన్ని దళాలు ఉన్నాయి, బజరంగ్ దళ్ ఉంది, హిందూ వాహిని ఉంది, గోమాత, ఇంతమంది ఉన్నారు కదా. మరి శివశక్తులు వస్తున్నారు, మాకు సపోర్ట్ చేసి కొంచెం గ్రహించండి మమ్మల్ని కూడా. మేము ప్రాణాలకు తెగిడిచి వస్తున్నాము. శివశక్తి మేము కోరుకునేది మాకు బంగారం, మాకు ఒక షాల్ కప్పండి, మాకు సన్మానం కాదు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, మన అమ్మవారిని కాపాడుకుందాం. దాంట్లో మేము కొట్లాడిన టెంపుల్స్ కొంచెం గ్రహించి మాకు ఒక దర్శనం మంచిగా ఇప్పించి మమ్మల్ని శివశక్తులు వీళ్ళు మనుషులే అని గ్రహిస్తే మాకు అంతే చాలు, మాకు అదే చాలు మేడం. మా డిమాండ్స్ మాత్రం రాబోయే కాలంలో ఇట్లాంటి అనర్థాలు జరగద్దు ఇక్కడ హిందూ దేవాలయాల పైన. ఇంకోటి, మా హుండీలు ఏవైతే అమ్మవారి కట్న కానుకలు మేము ఏదో ప్రేమతోటి భక్తితోటి మేము వేస్తున్నామో అది ఇతర మతస్థులకు మాత్రం చెందొద్దు. అటువంటి జియోలు రావాలి, అటువంటి వస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మక్కా మదీనా మస్జిద్కి వెళ్ళేటప్పుడు సర్కార్ ఏం చేసింది, ఇన్ని కోట్లు అన్నట్టుగా అప్పచెప్తున్నది. అట్లా కాకుండా మా సొమ్ము మాకే ఉండాలి మాకు అది మాత్రం డిమాండ్.